హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియా స్కీమ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభార్త చెప్పింది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే 2 పథకాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి. మొత్తానికి అయితే ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బుల కోసం. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది. ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. మరి కాసేపట్లో ఎవరెవరు విడుదల చేయబోతుంది, ఏ పథకాలు విడుదల చేయబోతుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభార్త చెప్పారు. మొత్తానికి అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేశారు. ఈ రోజు అయితే ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు. మొత్తానికి అయితే ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. మొదటి పథకం చూసుకుంటే రైతు రుణమాఫీ. తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతు అయితే రైతు రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే కాంగ్రెస్ డబ్బులు అయితే జమ చేస్తుంది బ్యాంక్ ఖాతాలో అని చెప్పింది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఇప్పటికీ ఈ పథకం ద్వారా 3 విడతల్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ పూర్తి చేసింది. కొంతమంది పూర్తి చేయలేదు. ఎవరికైతే రైతు రుణమాఫీ పూర్తి కాలేదో రూపాయి నుంచి 2 లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు. మొత్తానికి ఇది శుభార్త అని చెప్పొచ్చు. కొంతమంది రైతులకైతే ఫోన్ నెంబర్కి పాస్బుక్, ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదు. తద్వారా వాళ్ళైతే అర్హుల జాబితాలో లేరు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసి వాళ్ళకైతే ఈ రోజు అయితే రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది. కాబట్టి రూపాయి నుంచి 2 లక్షల లోపు ఎవరైతే రైతు రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే మరి కాసేపు బ్యాంకులో జమ చేయబోతున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలో. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా 2 విడతలు అని చెప్పారు. కాబట్టి తొలి విడత 7,500, రెండో విడత 7,500. కాబట్టి ఈ నేపథ్యంలో తొలి విడత సంబంధించి 7,500 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. 5 ఎకరాలకి, 10 ఎకరాలకి, 15 ఎకరాలకి. కాబట్టి మొత్తానికి అయితే ఈ రోజు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు. అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు. మొత్తం అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. కాబట్టి ఈ నేపథ్యం మరి కాసేపట్లో ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. 1 ఎకరా నుంచి 15 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకైతే ఎకరానికి 7,500 చొప్పున బ్యాంకులో జమ చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద. కాబట్టి మొత్తానికి అయితే ఈ 2 పథకాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. మరి కాసేపట్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.